హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికల మేనిఫెస్టోలు రెండు వైరి పక్షాలవి వచ్చేసినాయి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 రోజుల క్రితం నవరత్నాలు మళ్ళీ కొనసాగిస్తామంటూ అందులో ఒక 3ంటికి స్వల్ప మార్పులు మాత్రమే చేస్తూ వచ్చింది. అదే సందర్భంలో అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ అదే వాటికి తోడుగా మరికొన్ని యాడ్ చేస్తూ తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించిన మేనిఫెస్టో వచ్చింది. అయితే అందులో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా మేము మా మేనిఫెస్టో ఉంటుంది, ఇక్కడ దాంట్లో భాగం పంచుకుంటాం, దీనికి మద్దతు ఇస్తాం తప్పించి దాంట్లో మా భాగం కాదని చెప్పింది. ఓవరాల్గా చూస్తే మేనిఫెస్టోలలో అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి గత 4.5 ఏళ్ల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ జగన్ తన మేనిఫెస్టో అమలు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వలన ఆంధ్రప్రదేశ్ కాస్త శ్రీలంక సోమాలియా అయిపోతుందన్నాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంపద సృష్టించి సాధిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ మేనిఫెస్టోలకి జగన్ మేనిఫెస్టో ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన వాటితో ఎంత ఖర్చు అవుతుంది, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోతో ఎంత ఖర్చు అవుతుంది, రాష్ట్రం దాన్ని భరించడానికి ఏ విధమైన అవకాశాలు ఉంది, ఆవేశాలు కాకుండా అర్థవంతమైనటువంటి చర్చ జరిపితే ప్రజలకి అర్థమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి చర్చ. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీధర్ ఔతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రామకృష్ణ నల్లాల జనసేన సీనియర్ నాయకులు, అలాగే వివిఆర్ కృష్ణరాజు రాజకీయ విశ్లేషకులు, ఉప్పాల లక్ష్మణ్ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు, ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి అంటే టోటల్గా మేనిఫెస్టోకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఎస్టిమేట్ చేసుకున్నారా, ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. రైట్, చెప్పండి. సాయి గారు మీకు నమస్కారం అండి. అలాగే అక్కడ ఉండేటువంటి శ్రీధర్ గారి పెద్దలకి, అలాగే మన ప్యానల్లో మిగతా వాళ్ళకి, జర్నలిస్ట్ సాయి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ తరఫున సాయి గారు, మా మేనిఫెస్టో ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, ప్రజాదరణ ఇలాంటి అంశాలు బేస్ చేసుకుని జరిగింది. మేము ప్రతి కార్యక్రమానికి, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకుని ఇన్కమ్ క్రియేషన్ ఆధారం చేసుకునే ఇవాళ ఈ ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఒక మహిళలకి 1500 రూపాయలు 19 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఇచ్చిన, లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన, అలాగే ఇవన్నీ ఇలా సంక్షేమం చేయాలన్నా, అలాగే సౌభాగ్య పథకం లాంటి డెవలప్మెంట్ కానీ, లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయడం కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ ని డెవలప్ చేయడం కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నింటిని కూడా డెవలప్ చేయడం కానీ, స్కిల్ సెన్సెస్ కానీ, ఇలా డెవలప్మెంట్ వైజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఈ యొక్క సంపద సృష్టి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా, వాళ్ళ స్కిల్ మేనేజ్మెంట్ ద్వారా, అలాగే ఉండేటువంటి వనరులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా, పరిశ్రమల సృష్టి ద్వారా, ఇవన్నిటి ద్వారా ఇన్కమ్ సాధిస్తూ మిగిలిన అన్నిటికీ కూడా మేము సంక్షేమ పథకాలను ఇది చేసే విధంగా చేసాం. పైగా సంక్షేమ పథకాలు కూడా చాలా పక్కాగా ఏదైతే ఆర్థిక వ్యవస్థలో 360 డిగ్రీస్ లో ఉండేటువంటి ఒక అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, ఒక టెరిటరీ సెక్టర్ కానీ, దాని సబ్ సెక్టర్స్ కానీ అన్నిటినీ కూడా డెవలప్ చేసుకుంటూ వాటిలో ఉండేటువంటి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరికైతే సంక్షేమం సరిపోలేదో, ఇతిమితంగా లేదో వాళ్ళందరికీ కూడా తగు రీతిలో ప్రాధాన్యతనిస్తూ, తగు రీతిలో సంక్షేమం డెవలప్ చేస్తూ ఇవాళ చేసినటువంటి మేనిఫెస్టో మా మేనిఫెస్టో. అంచనా ఎంత, సుమారు ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు? అది రాష్ట్ర బడ్జెట్లో వస్తున్న సంపాదన ఎంత? ఇవన్నీ ఖర్చు పెట్టడానికి సరిపడినటువంటి బడ్జెట్ ఉందా? ఎప్పుడు కూడా జనరల్ గా గవర్నమెంట్ అంటే ప్రభుత్వ బడ్జెట్ ఎప్పుడు కూడా ముందు ఒక వ్యయాన్ని డిసైడ్ చేసుకుని దాని ఆధారంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రైవేట్ బడ్జెట్ కి ప్రభుత్వ బడ్జెట్ కూడా తేడా. ప్రైవేట్ బడ్జెట్ అయితే మన ఆదాయం ఎంతో చూసుకుని ఖర్చులు లెక్కేసుకుంటాం. ప్రభుత్వ బడ్జెట్ అలా కాదు, మన ఖర్చులు ఎంతో చూసుకుని ఆదాయాన్ని లెక్కేసుకుంటాం. ఆదాయాన్ని ఎలా సృష్టిస్తామో చూసుకుంటాం. ఖచ్చితంగా ఆదాయాన్ని సృష్టిస్తామండి. మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని మీరు అడిగి చూడండి, బడ్జెట్ అండి
టోటల్గా ఈ సంక్షేమ పథకాలు మీరు ఇవ్వబోయే సంక్షేమ పథకాలకి సుమారు ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు? అలా 5 సంవత్సరాలకి ఇప్పుడు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది? ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది మా బడ్జెట్ అండి. దానికి ఇతిమితంగా నా దగ్గర అయితే ఆధారాలు లేవు, మా పార్టీ దగ్గర నుంచి కానీ దాని గురించి తీసుకెళ్ళి. కానీ బ్యాలెన్సింగ్ గా అంటే చెప్తాను చూడండి, అలా క్యాలిక్యులేటెడ్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే 2-3 అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఖచ్చితంగా చెప్పలేమంటే వాళ్ళు ఉండేటువంటి రూపీ కాస్ట్ ని బట్టి కానీ, లేకుండే రూపీ కాస్ట్, ఇన్ఫ్లేషన్, దాంట్లో ఉండేటువంటి మీకు వచ్చే ఆదాయం ఎంత అనేది సరే మీరు చెప్పినట్టు అది మీరు సంపాదిస్తారు అనుకుందాం. నేను అంటోంది ఇంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఉంటే అప్పుడు దానికి తగ్గట్టు మీరు అన్నట్టుగానే దానికి తగ్గట్టు సంపాదించాలి కదా. అసలు ఖర్చు ఎంత అన్న అంచనాకి వచ్చిన తర్వాత ఇది అనౌన్స్ చేశారా, లేకపోతే ఖర్చు అనేటువంటిది తర్వాత అది ఆటోమేటిక్గా లైన్లోకి వెళ్ళిపోతుందని లెక్కేస్తున్నారు? ఖర్చు అనేది కాదండి, మేము చూసింది కేవలం అభివృద్ధి, సంక్షేమం, ఏవైతే వ్యవస్థలను గాడిలో పెట్టడం, జరిగినటువంటి అన్యాయాలను మళ్ళీ రీసెట్ చేయడం, వ్యవస్థలను రీసెట్ చేయడం, వీటి బేస్ చేసుకునే ఖర్చు అనేటువంటిది ఒక సంవత్సరం బడ్జెట్ చాలా యాక్యురేట్ గా ఖర్చు పెట్టలేం. ఎందుకంటే అంచనా బడ్జెట్ వేరేగా ఉంటది, ఖర్చు వేరేగా ఉంటది, నికరంగా వేరేగా ఉంటది, స్థిర ధరలో వేరేగా ఉంటది బడ్జెట్ అనేటువంటిది. అది కంప్లీట్ గా టైమింగ్. ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు ఒక సంక్షేమ పథకం పరసపోతే మీ మహిళలకి ప్రతి నెల కూడా మామూలుగా వాళ్ళకి 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మేము 1500 ప్రతి నెల ఇస్తాము అనేటువంటి దానికి మీరు ఏ రకంగా ఢీకుంటారంటే మేము ఇండస్ట్రీని డెవలప్ చేస్తాం, అగ్రికల్చర్ డెవలప్ చేస్తాం, నీటిపారుదల సెక్టర్ డెవలప్ చేస్తాం, వీటి ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వాటిలో ఒకవేళ అయినా కొద్దిగా గొప్పగా అయినా సామాన్యమైన అప్పు జరిగితే జరగచ్చు, కానీ మేము అన్నిటికీ కూడా ఇన్కమ్ సృష్టించి మేము ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేయడం. మీరు ఇన్కమ్ సృష్టించడానికి కొన్ని ఇమీడియట్ గా సృష్టించబడతాయండి. అవి ఎలాగంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఏదైతే మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా షార్ట్ పీరియడ్ లోనే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఒక పరిశ్రమ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది సార్? ముందు మనం పాలసీ అనౌన్స్ చేయాలి, పాలసీ అనౌన్స్ చేశాక పరిశ్రమ రావాలి, వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టాలా, ఆ తర్వాత వాళ్ళకి ముందు మీరు కాదు మధ్య తరహా పరిశ్రమకైనా భూమి లేకుండా ఏమైనా పరిశ్రమ ఆకాశం నుంచి వస్తుందా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విత్ ఇన్ 1 year 2 years లో అదే సార్, అదే నేను అడుగుతున్నది. ఈ పరిశ్రమలకు సంబంధించి కనీసం నేను అడుగుతున్న టైం ఫ్రేమ్ అదే. ఒక ఏడాదా 2 ఏళ్ళ ఇవన్నీ రావడానికి ఆ పరిశ్రమలో అడుగుతున్నదే. ఖచ్చితంగా అంటే వాటి యొక్క స్కేల్ ని బట్టి, తరహాను బట్టి, చిన్న తరహా, మధ్య తరహా, భారీ తరహా, వీటిలో ఏవైనా ఈ 5 years లో అక్కడ ఉండేటువంటి ప్రాధాన్యతను బట్టి, అక్కడ ఉండే ప్రయారిటీని బట్టి ఏవైతే ఇన్కమ్ జనరేటింగ్ ఎక్కువ చేస్తాయో, ఏవైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ చేస్తాయో, అంటే మేము స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కాదు, స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఒక రాయలసీమ అభివృద్ధి గురించి కానీ, మిగతా డెవలప్మెంట్ గురించి కానీ మనం మామూలుగా మనం నిర్మాణాత్మకంగా చర్చిద్దాం. ఊరికినే ఇట్లా అనేస్తే వెళ్ళిపోతుంది. బట్ ప్రాక్టికల్గా నేను అడుగుతున్న సూటి పాయింట్ ఏంటంటే, ఇవాళ మీరు ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. మీరే చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏది ప్రాథమికంగా దశలోకి రావడం. భారీ పరిశ్రమలు రావాలంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా పడుతుంది. ఈ లోపుగా వ్యవసాయంలో ఆదాయం అంటూ ప్రత్యేకించి మనకు వచ్చేదే ఉండదు, దాంట్లో ప్రజలకు వచ్చేదే ఉండదు, అది రొటేషన్ అవుతుంటుంది. మీకుగా ఆదాయ వనరు కొత్తగా ఇంకేమన్నా ఆలోచించారా? మంచి విషయం అడిగారండి. అగ్రికల్చర్ 1% డెవలప్ అయితే, ఇండస్ట్రియల్ సెక్టర్ 2% డెవలప్ అవుతుంది, టెరిటరీ సెక్టర్ 4% డెవలప్ అవుతుంది. ఇది ఎకనామిక్ ఫార్ములా. ఇమీడియట్ గా డెవలప్ అయ్యేది అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి రైతులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం కానీ, లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి క్వాలిటీ ఇన్పుట్స్ కానీ, లేదా వాళ్ళకి కల్పించేటువంటి సౌకర్యాలు కానీ, మార్కెటింగ్ సౌకర్యాలు కానీ, అన్నిటి ద్వారా విత్ ఇన్ ది 1 year లో ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. దాని ప్రకారమే ఈ సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన ఫస్ట్ రోజే కాదు, దీనికి వచ్చేటువంటి ఇన్కమ్ జనరేషన్ ఆధారంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని విస్తరించుకుంటూ వెళ్తాం. ఇంకో విషయం ఏంటంటే, పెన్షన్ బిగిన్ అవగానే అన్నారు, 1500 రూపాయలు జాయిన్ అవగానే అన్నారు, స్టార్ట్ అవగానే అన్నారు. అవును, కొన్ని పథకాలు స్టార్టింగ్ ఇయర్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించిన ఇన్కమ్ కూడా
ఒక సర్వీస్ సెక్టర్ లో కానీ, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెక్టర్ లో కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా కానీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ లో ఉద్యోగాల భర్తీలో ఆదాయం ఎందుకు వస్తుంది సార్? ఖర్చు అవుతుంది కానీ. మీరు అడుగుతారని నాకు తెలిసిన విషయం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ సక్రమంగా జరిగి తగినటువంటి ఆదాయాన్ని అవి క్రియేట్ చేస్తాయి. ఎలా క్రియేట్ చేస్తాయి అంటే, ఒక పన్నుల వసూలులో కానీ, లేదా ఒక సూపర్విజన్ లో కానీ, లేదా వ్యవస్థలో ఉండేటువంటి కొత్తగా ఉద్యోగం వచ్చి చేసేది ఏమి ఉండదు. అటెట్లో ఓ టీచర్ని రిక్రూట్ చేశారు, జీతం ఇస్తారు కానీ దాంట్లోంచి ఆదాయం ఏమొస్తుంది? అలా కాదు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఇస్తారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేసేటువంటి సర్వీస్ వల్ల వచ్చేటువంటి ఇన్కమ్ ఎందుకు మనం రొటీన్ గా వస్తుంది సార్. దాంట్లో వీళ్ళు వస్తేనే వస్తుంది అని ప్రత్యేకించి రొటీన్ గా ఎందుకు అవుతుంది? ఒక వ్యవస్థ సరిగా పనిచేస్తే 50,000 రావచ్చు, ఒక వ్యవస్థ సరిగా పనిచేస్తే ఆకాశంలో ఏమన్నా రౌడీజం చేస్తారేంటి? కత్తి పట్టుకుని నువ్వు 4 రూపాయలు మీరు ఏ ట్యాక్స్ ఫిక్స్ చేశారో ఆ ట్యాక్సే వస్తుంది ఆటోమేటిక్ గా. దాంట్లో ఎగ్గొట్టడం ఏముండదు ట్యాక్స్. ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే టీచర్స్ ని కరెక్ట్ గా సెక్షన్ లో పెడితే క్వాలిటేటివ్ పీపుల్ తయారవుతారు. వాళ్ళని వేరే సెక్షన్ లో ఆలోచించి చెప్పండి. ఎందుకంటే మనం టీచర్లను పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే ప్రభుత్వ అది వినడానికి వేరేగా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే పబ్లిక్ చూస్తూ ఉంటారు కదా పాయింట్ వచ్చినప్పుడు. ఇన్కమ్ అనేది జనరేషన్కి సంబంధించి లోపు ఆలోచించండి. కృష్ణరాజు గారు, ఓవరాల్గా ఈ 2 మేనిఫెస్టోని కంపేర్ చేసినప్పుడు ఖర్చు ఎట్లా ఉంటుంది, అదే సందర్భంలో ఏ మేరకు దీనికి సంపద అవసరం అవుతుంది? సాయి గారు, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టో ఇప్పటిదాకా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఖర్చు ఎంత ఉంది, దీనికి సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారని చెప్పి అనేది లెక్కలు ఉన్నాయి, దాన్ని మనం కాదనలేం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానికన్నా ఎక్కువగా మేము ఇస్తాము అనే ఒక మేనిఫెస్టోతో వాళ్ళు ముందుకు వచ్చారు. దీంట్లో భాగంగానే వాళ్ళు ఏంటంటే ఈ సూపర్ 6 అనేదే చాలా కీలకమైందండి. ఎందుకంటే సంక్షేమ పథకాల్లో అత్యధిక వాటా ఈ సూపర్ 6కే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీకు యువతకు నెలకు 3,000 రూపాయలు, స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే 19 నుంచి 58 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవి 50 ఏళ్లకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ తర్వాత అదన్నీ తర్వాత. ఇప్పుడు ఈ సూపర్ 6 వరకు మనం చూద్దాం. చూస్తే అసలు వీటికి అయ్యే వ్యయమే కళ్ళు చెదిరే అంతగా ఉంది. దాదాపు 1,00,000 కోట్లకు పైగానే ఈ 6 పథకాలకు ప్రతి సంవత్సరం వ్యయం చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్ అయితే 2.25 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ సూపర్ 6 పథకాలు అమలుకే దాదాపు 1,00,000 కోట్లకు పైగానే వ్యయం అవుతుంది ప్రతి ఏటా. ఇది ఎట్లాగంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రధానమైన సిలిండర్స్ అంటే ఈ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తామని చెప్పి అన్నారు. ఏది ప్రతి ఇంటికి అన్నారు. అంటే ప్రతి ఇంటికి అంటే బహుశా ఈ వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉందో వారికి ఇస్తామని చెప్పి మనం అనుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ వైట్ రేషన్ కార్డు దాదాపు 1,40,00,000 కుటుంబాలకు ఉన్నాయండి. 1,40,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి. ఒక్కొక్క సిలిండర్ వ్యయం సగటున అంటే 11-12 ఉండొచ్చు. కానీ మనం 1,000 రూపాయలు వేసుకున్నా కానీ ఈ సిలిండర్లకు ద్వారా దాదాపు ఈ 1,40,00,000 కుటుంబాలకు ఏడాదికి 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే 5 ఏళ్ళకి ఎంత అవుతుందండి? దాదాపు అది 2,10,000 కోట్ల రూపాయలు. అంటే ఇది దాదాపు ఒక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ తో సమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే సిలిండర్ వ్యయం మూడేగా మనకు అనిపిస్తుంది, కానీ ఇళ్ల సంఖ్య అసంఖ్యాకంగా ఉంది. 1,40,00,000 ఇళ్ళు ఉన్నాయి. అది మనం గమనించాలండి. రెండోది విద్యార్థులకు వీళ్ళు ఇచ్చే అమౌంట్ ఒకటి ప్రతి
స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 కోట్లు ఇస్తున్నారండి. 15,000 అంటే దాదాపు 70 లక్షల మంది స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ప్రస్తుతం మనకున్నారు. ఈ లెక్కను చూస్తే మనం వీరికి దాదాపు 5 ఏళ్లలో 1,05,000 కోట్ల రూపాయలు, అంటే ఏడాదికి 21,000 కోట్ల రూపాయలు స్టూడెంట్స్ కోసం వ్యయం చేయాలి. రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పుకుంటున్నారండి. 20,000 అది వాళ్ళు 10 లక్షల దాకా ఉన్నారు. 20,000 రైతులు 20,000 రైతులు 20,000 అండి. దాదాపు 10 లక్షల దాకా ఉన్నారు. వారికి అయ్యే వ్యయం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు. అంటే 5 ఇయర్స్ బహుశా 5 ఇయర్స్ ఉంటుందండి చెప్పింది అది. అంటే సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. మూడోది ఉచిత బస్సు అండి. ఉచిత బస్సుకి దాదాపు ఆర్టీసీ అధికారుల చిన్న ప్రకారం 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మీకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇందాక అనుకున్నాం కదండి, వారికి ఏదో వాళ్ళకి 1,500 రూపాయలు నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఈ లెక్క చూస్తే అదొక 7,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేయాలి. ఇవన్నీ చూస్తా ఉంటుంటే ప్రధానంగా దాదాపు 1,00,000 కోట్లకు పైగానే ఈ సూపర్ 6 కోసం వాళ్ళు వ్యయం చేయవలసి వస్తుంది. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం ఇస్తుంది, దాంట్లో ఇంక్లూడ్ కొంత అయి ఉంటుందండి. అది కాకుండా ఇప్పుడు అదనంగా కూడా పే చేయాలి వీళ్ళు. ఈ అదనంగా ఎంత పే చేయాల్సి వస్తుంది అనేది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సూపర్ 6 లో కొన్ని కొత్తగా వచ్చినాయి మనకి, సిలిండర్లు కావచ్చు, లేకపోతే బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే మహిళలకు ఇచ్చే 19 నుంచి 59 సంవత్సరాల వరకు ఇచ్చేది కాదు, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సూపర్ 6 ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తే 1,00,000 కోట్లకు పైగానే ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలి. 5 ఏళ్లకి దాదాపు 5 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. 5 లక్షల కోట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే 2 ఏళ్ల బడ్జెట్ ఎంత ఉందో అంత కేవలం దీనికే ఖర్చు చేయాలి. సాయి గారు రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు నవరత్నాలు ఒకటి అమలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆ పథకంలు ఉంచి ఇవిస్తారా? అవన్నీ రద్దు చేసి మీరిచ్చే సూపర్ 6 ఈ షణ్ముఖ వ్యూహం అమలు చేస్తారా? ఇప్పుడు మేము ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకంలోని కూడా నవరత్నాలు రిలేటెడ్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. అవి కాకుండా కూడా ఉన్నాయి నవరత్నాలలో. ఎవరైతే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత అని చెప్పేసి 3 ఉన్నాయి. చేయూత కింద 18,500 ఏడాదికి ఇస్తారు. ఈ రెండింటి కింద 15,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఇస్తారు. అవి ఉంటాయా? బీసీ డిక్లరేషన్ లో వాటికి సంబంధించి అంటే ఆ పేరుతో లేకపోయినా మిగతా ఒక చంద్రన్ బీమా కానీ లేకపోతే వాళ్ళకి ఇయర్లీ లంసమ్ అమౌంట్. బీమా అంటే పోయాక వస్తుంది, బతికున్నప్పుడు రావు. బతికున్నప్పుడు ఇస్తున్నటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా 18,000 రూపాయలు, 18,500 రూపాయలు చేయూత కింద ఇస్తున్నారు. 15,000 రూపాయలు అనేటువంటిది ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాల కింద ఇస్తున్నారు. అవి కొనసాగుతాయా? ఇవి మాత్రమే అమలు చేస్తారా? ఇవి కొనసాగుతాయి సార్. అవి కొనసాగుతూ ఇవి కూడా ఇస్తారా? రైట్. అంటే వీటిని మిక్స్ చేసి ఇస్తామండి. అంటే అవి ఇవి కలిపిస్తారా, లేకపోతే వాటిట్లో వీటిని యాడ్ చేసేస్తానంటారా? మీకు కాపు సంక్షేమానికి సంబంధించి మేము సంవత్సరానికి 30,000 కోట్లు ఇస్తున్నామండి. 3,000 కోట్లు కేటాయిస్తాం. దాంట్లో వాటిలో బాగా చాలదు కాపు నేస్తంకి. కాపు సంక్షేమానికి సంబంధించి అది కాకుండా మామూలుగా పథకానికే భారీ అమౌంట్ ఉంది. 5,000 కోట్లు ఏమి ఉన్నట్టుంది. ఎంత ఉందండి? కాపు నేస్తంకే మీరు చెప్పిన 3,000 కోట్లు అయిపోతుంది. మీరు ఇప్పుడు మళ్ళీ కాపులకి 3,000 కోట్లు, 1,700 కోట్లు అండి. 1,700 కోట్లు. ఓకే, కాపు నేస్తానికి వాళ్ళు 3,000 కోట్లు అంటున్నామండి. అప్పుడు మీ దాంట్లో ఇచ్చేస్తారు. అయితే మిక్స్ అవుతాయి. ఓకే, వెరీ గుడ్. అలాగే బీసీలకి 30,000 కోట్లు సంవత్సరానికి పడుతుందండి. 1,50,000 కోట్లు 5 సంవత్సరాలకి. బీసీలకు 30,000 కోట్లు సంవత్సరానికి. ఆ 30,000 కోట్లలోని ఇప్పుడు మీరు అనేటువంటిది ఏదైతే కూడా ఇస్తారు డబ్బులు. ఈబీసీ వాళ్ళకి, ఈబీసీలు కూడా మీరు సెపరేట్ గా ఉన్నాయి. అగ్రవర్ణాల కార్పొరేషన్ ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ పెట్టామని మా మేనిఫెస్టో ఒకసారి చూడండి. అంటే ఈ పథకాలు కొనసాగుతాయి అంటున్నా నేను అనేది. ఈ పథకాలు
ఇవి వేరే పేరుతో ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఇంకా అడిషనల్ గా మిక్స్ అవుతున్నాయండి. 1700 కోట్లు కాపు సంక్షేమానికి కేటాయిస్తే వీళ్ళు కాపు నేస్తానికి మేము కాపు సంక్షేమానికి 3000 కోట్ల యావరేజ్ కేటాయిస్తున్నాం. రైట్, మంచి పాయింట్. లక్ష్మణ్ గారు, ఈ రెండిటికి బడ్జెట్ మనకి అప్పు తీసుకోకుండా లేదా మనకున్న FRBM నిబంధనలతో సాధ్యమవుతుందా? సాధ్యం అయ్యే అవకాశమే లేదు, నో డౌట్. జనాన్ని మోసం చేయడానికి తప్ప రేపొద్దున మాకు కేంద్రం నిధులు ఇవ్వలేదు, FRMB పరిమితి దాటిపోయింది, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే ప్రత్యేక నిధులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం. ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం అధికారంలోకి వస్తే నింద కేంద్రం మీద వేయాల్సిందే తప్ప పోనీ బీజేపీ కూడా మంత్రివర్గంలో ఉండదలుచుకుంటే బీజేపీ మరి ఏమన్నా అక్కడ హెలికాప్టర్ మనీ పంపిస్తుంది, ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కు పంపించదు కదా. ఇక్కడ ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలంటే నీతి ఆయోగ్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అంత ఈజీ కాదు ముందులాగా ఇవ్వడానికి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టం వర్తిస్తుంది అంటే జూన్ 2వ తేదీకి అయిపోతున్నది. ప్రభుత్వం వచ్చేసరికి ఆ చట్టం కూడా అయిపోయింది. ఆ చట్టాన్ని పొడిగించారా? పొడిగించలేదు. తర్వాత పొడిగించే అవకాశమే లేదు. ఏ విధంగా సహాయం అందుకుంటుంది కేంద్రం నుంచి, అలాగే ఏ విధంగా వీళ్ళు సంపద ఇప్పుడు సృష్టించి రెవెన్యూ తీసుకొచ్చి ఎప్పుడు మీరు అన్నట్టు ఇందాక పరిశ్రమలు పెట్టినా లేదు రాజధాని అమరావతి అభివృద్ధి చేసినా ఇంకా ఏమి చేసినా కూడా దీని యొక్క దీని యొక్క ఫలాలు ఎప్పుడు అందుతాయి? 5 సంవత్సరాల లోపల అందుతాయా? లేదు 3 సంవత్సరాల లోపల అందుతాయా? మీకు ఏమిటి ప్లాన్ ఉంది మీ దగ్గర? ఇప్పుడు మీరు అవతల విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవన్నీ సంక్షేమ పథకాలు పెట్టాడు, అప్పుల పాలైపోయాడు, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, డబ్బులన్నీ కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టేసి కూర్చున్నాడు అని విమర్శలు చేశారు. చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు ఆయన ప్రకటించిన వాడికంటే ఇంకా మేము ఎక్కువ ఇస్తాము, ప్రతిదానికి యాడ్ చేశారు, ఇది ఎక్కువ ఇస్తాము, అది ఎక్కువ ఇస్తాము, అది ఎక్కువ ఇస్తాము. ఈ ఓకే యాడ్ చేయండి, పేదల అభ్యున్నతి కోసం ఇవ్వాలా కాదనరు. మరి డబ్బులు ఉండాలి కదా. ఏమిటి చంద్రబాబు నాయుడు ఆస్తులన్నీ అమ్మేసి ఏమైనా ఇస్తాడా? రేపు జగన్మోహన్ రెడ్డి అడిగారు కదా అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆస్తులన్నీ ఇస్తాడా ఆయన? లేదంటే తెలుగుదేశం పార్టీలో నాయకులంతా బడా నాయకులంతా ఉన్నారు, ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళంతా తీసి అక్కడ పంచుతారు, రేపు పంచారు కదా. ఇంకా సంపాదించుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు కదా రాజకీయ నాయకులు. ఇక్కడ జనాన్ని మోసం చేయడం తప్ప ఏ విధంగా మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అంశాలని అమలు చేయటానికి కావలసిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత కావాలి అనేది కూడా ఇక్కడ ప్రజలకు చెప్పాలి. అదే విషయము వైఎస్ఆర్సీపీని కూడా అడుగుతున్నా. మీరు అప్పుల పాలై ఉన్నారు, అవన్నీ అమలు చేస్తున్నారు, మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తామంటున్నారు, ఇంకా 1-2 యాడ్ చేశారు. ఒకవేళ మీరు అధికారం లేకొచ్చినా కూడా మీకు ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది, మీరు ఏ విధంగా చేయగలుగుతారు? వీళ్ళిద్దరు సమాధానం ఇప్పటివరకు ఏం చెప్పడం లేదు ప్రజలకి. చెప్పనప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏం జరుగుతుంది, ఏం చేయబోతారు, వీళ్ళు ఒట్టి మాటలు చెప్తున్నారా, లేకపోతే చేయగలుగుతారా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే కొంత చేశారు కాబట్టి నమ్ముతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చేస్తారా చేయరా అనే అపనమ్మకం అయితే వచ్చింది కదా. ఇది ఇంత బడ్జెట్ కాదు. ఇప్పుడు కృష్ణరాజు గారు ఎంత డీటెయిల్ గా వివరించారు, నేను ఆయనతో ఏకీభవిస్తున్నా. అన్ని కరెక్ట్ అంశాలని ప్రస్తావించాడు, ఎంతెంత నిధులు కావాలి, ఏం చేయాలి అని చెప్పి. మరి దానికి సమాధానం రావాలి కదా. ఎక్కడ చెప్తున్నారు సమాధానం? ఏ విధంగా ఇప్పుడు అధికారంలోకి వస్తూనే మీకు నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఇప్పుడు హెలికాప్టర్ మనీ కేసీఆర్ అడిగాడు, సెంట్రల్ గవర్నమెంట్ హెలికాప్టర్ మనీ ఇవ్వండి అని రాష్ట్రం విడిపోయినప్పుడు. ఇప్పుడు ఏమన్నా అలా హెలికాప్టర్ మనీ వస్తుందా? రాదు కదా. ఏ విధంగా చేయగలుగుతారో మీరు చెప్పండి. ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి నిధులు ఏమన్నా తీసుకోవడానికి ఎక్కడ ఉన్నాయి ఆస్తులు? రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? అసలు మీకు ఒక లెక్క ఉందా? ఇంకా లెక్కకి ఏమన్నా తెక్కేనా అది? సాయి గారు నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకు నమస్కారం అండి. సాయి గారు, మాకు లెక్క ఉందా లేదా అనేది జగన్ గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు క్లియర్ గా ఏ పథకానికి ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు కాబోతుంది, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఇవ్వగలిగామని చెప్పి లెక్కలతో సహా చూపించామండి. సో ఇందుట్లో ఎవరికైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ నంబర్ కానీ
ఏదైనా ఇస్తే క్లియర్గా ఏ పథకానికి ఎంత వస్తుంది, దానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్పగలను. ఆ ధైర్యం, ఆ లెక్కలు అవన్నీ కూడా మా నాయకుడు మాకు ఇచ్చాడు. ఇక ఎదురు పార్టీ వాళ్ళు ఇంటర్మీడియట్లో 5 గ్రూపులు చదివి ఎంఏ, ఎంఫిల్, ఎంకామ్, ఎంఎస్సి ఫిజిక్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ చదివి ఒక కంప్యూటర్ కనిపెట్టి, టెలిఫోన్ కనిపెట్టిన నాయకుడు ఫైనాన్స్ బడ్జెట్ ఏ విధంగా తయారైందంటే, కృష్ణరాజు గారు చెప్పినట్టు నేను యాన్యువల్గా ఇస్తానన్న వాటి జోలికి వెళ్ళనండి. ఎందుకంటే అవి దాదాపు 1,40,000 కోట్లు కావాలి అవి అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలంటే. అవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తానన్నటువంటి 3-4 పథకాలనే నేను మాట్లాడుతున్నాను. జీతాలు మాట్లాడుతున్నాను. బీసీలకి దాదాపు బీసీ మహిళలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాదాపు 42 లక్షలు 41 లక్షల మంది ఉన్నారండి. ఆల్రెడీ మనం వాళ్ళకి బీసీ మహిళలకి 45 దాటిన వాళ్ళకి ఒక పథకం ఇస్తా ఉన్నాం, ఆసరా పథకం. అందుట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీనా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కలిపి 42 లక్షలు ఉన్నారు. కాదండి, 60 లక్షల మంది ఉన్నారు. ఎంత? 60 లక్షల మంది. ఏది 19 ఏళ్ల నుంచి లెక్క? కాదండి, 45 ఏళ్ల పైన 42 లక్షల మంది ఉన్నారు. 42 లక్షల మంది ఉన్నారు అన్ని క్యాస్టుల్లో. ఇంకా ఈ లోపు సో కాదండి, బీసీలో 42, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో 42 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 50 వెళ్తే దాదాపుగా 32 లక్షలు 33 లక్షలకు వస్తారు. ఈ 33 లక్షల మందికి 4,000 కాడికి ఇవ్వాలంటే దాదాపు 1,400 కోట్లు కావాలి ఒక నెలకి. ఒక నెలకి 1,400 కోట్లు కావాలి. తర్వాత ఏదైతే అన్ఎంప్లాయిడ్ యూత్కి 3,000 కాడికి ఇస్తానంటున్నారో, అక్రాస్ ద సొసైటీ 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ 600 కోట్ల రూపాయలు కావాలి. ఉద్యోగస్తుల జీతభత్యాలు 4,800 కోట్లు. వాలంటీర్లు 2,65,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 10,000, 2,65,000. 4,800 కోట్లు జీతాల నెలకే? అవునండి, జీతాలు నెలకి పెన్షన్లతో కలిపి. వాలంటీర్లకు ఎంత? 4,800 కోట్లు అండి. వాలంటీర్లకు 10,000, 2,65,000 మంది. ఓకే. 1,500 రూపాయల కాడికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళలు దాదాపు 80 లక్షల మంది. 20? ఇందుట్లో 80 లక్షలు మహిళలు. ఇది మహిళలే. మహిళలు 2,06 లక్షలు అండి మన రాష్ట్రంలో. ఓకే. సో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి స్కీమ్ ఇస్తానని చెప్తున్నారు. ఇది దాదాపు 1,000-1,200 కోట్లు అవుతుంది. మొత్తం కలిపి దాదాపు 13,200 కోట్ల రూపాయలు 1వ తారీఖు పొద్దున కావాలి సార్కి. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపద 5 ఏళ్ల పాటు ఆయన దిగి వెళ్ళిపోయే రోజున తెల్లారి పొద్దున్న జీతాలు ఇవ్వాలి. ఖజానాలో ఉంది 100 కోట్ల రూపాయలు. అది ఆయన సృష్టించిన సంపద. నేను ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి నెల పిల్లలకి పెట్టే ఫుడ్ కానివ్వండి, వసతి దీవెన, విద్యా దీవెన కానివ్వండి, లేకపోతే నాడు నేడు స్కూల్స్ రెనోవేషన్ ప్రోగ్రామ్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి ఏమీ మాట్లాడతా. 13,200 కోట్ల రూపాయలు 1వ తారీఖు పొద్దున కావాలి. ఏ విధంగా సంపద సృష్టించగలరండి? స్టేట్ ఇన్కమ్ స్టేట్ ఇన్కమ్ ఇవాళ వచ్చేసేటప్పటికి మనకి దాదాపు ఓన్ ట్యాక్సెస్ ఇన్కమ్ వచ్చి 6,700, 6,800 కోట్లు వస్తుంది నెలకే. 60,000 కోట్ల రూపాయలు చెల్లుతుంది. సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల నుంచి 65,000 కోట్ల వరకు ఉందండి ఆదాయం. వేల కోట్లు. ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో మనం మన దగ్గర ఉన్న నేచురల్ రిసోర్సెస్ కూడా లెక్కేసుకుంటాం. సెంట్రల్ నుంచి ఎంత వస్తుంది? సెంట్రల్ దగ్గర నుంచి దాదాపు మనకి 1,00,000 చిల్లర వస్తుందండి అన్నిట్లో కలిపి. ఓకే. సో మేజర్ గా మనకు వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ ఫేర్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పోర్ట్స్ వాల్యూలో కానివ్వండి, వీటిలో వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక నెలకు వచ్చి 1వ తారీఖు పొద్దున 13,200 కోట్లు కావాలి. ఇవాళ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే 1వ తారీఖు నాడు మనం జీతాలు పెట్టుకొని లెక్క తీసుకొని ఫస్ట్ పెన్షన్స్ ఇచ్చుకుంటున్నాం 1,900 కోట్ల రూపాయలు. అది 2,800 కోట్ల రూపాయలు అవుతుంది 4,000కి వెళ్ళిపోతే. సో
ఆ 2800 కోట్లు కనుక తీసేస్తే మనం ఆ 2800 కోట్లు రెవెన్యూ జనరేట్ అవడానికి మనం 20వ తారీఖు నుంచో 19వ తారీఖు నుంచో వచ్చిన డబ్బులను ఆపేయాలి. సో అలాగే జీతాలకే తీసుకోవాలంటే అంతకు ముందు నెలకల్లా ఏవైతే పథకాలు పక్క స్టేట్స్ నుంచి కాపీ చేశారో మన స్టేట్కి కాపీ చేశారో వాళ్ళ బడ్జెట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే కానీ ఈ స్కీమ్స్ ఇవ్వలేరు 1వ తారీఖు. సో ఇవి ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు. ఇక మా దాని గురించి మేము చెప్పేది ఏమంటే అండి, ఖచ్చితంగా మేము ఇవాళ ఉన్న పరిస్థితినే కొనసాగిస్తాం. ఇవాళ ఏదైతే మనం FRBM లిమిట్స్లో ఉన్నామో ఆ లిమిట్స్ ప్రకారమే వెళ్ళగలమండి. మనం ఎందుకోసం అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ మనం నెంబర్ 1లో పొజిషన్కి వచ్చాం. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు 5th పొజిషన్కి వచ్చాము అక్రాస్ ద కంట్రీ. సో ఇదే ఫేజ్ కంటిన్యూ అవుతుంటే వీల్ ఎండ్ అప్ ఇన్ 3rd పొజిషన్ ఇన్ నెక్స్ట్ 2 years. అట్ ద సేమ్ టైం మనకి ఇండస్ట్రియల్ కారిడార్లు 3 కారిడార్లు డెవలప్ అవుతా ఉన్నాయి, ల్యాండ్స్ వచ్చినాయి. దీని మీద బేస్ చేసుకొని ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, మనకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే రెవెన్యూ, ఎక్స్పోర్ట్ నుంచి వచ్చే రెవెన్యూ లేదా స్టేట్ షేర్ కానివ్వండి ఎందుకు పెరిగింది అంటే గత 4 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా MSMEలు ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయండి. ఆంధ్రప్రదేశ్లో మన ఫార్మేషన్ నుంచి ఈ రోజు వరకు 13 లక్షలు ఉంటే ఒక్క ఈ గవర్నమెంట్ పీరియడ్లోనే 6 లక్షల చిల్లర MSMEలు ఏర్పాటైనాయండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, జగన్ గారి ఎఫర్ట్స్ ఉన్నాయి, దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. MSME ఎక్స్పోర్ట్స్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టిందండి. ఆ ప్రోగ్రాంలో 5 స్టేట్స్లో మనం ఒక స్టేట్గా సెలెక్ట్ అయ్యాం. దానికి 720 కోట్ల రూపాయల గ్రాంట్ వస్తూ ఉంది. దాని తర్వాత క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. దానికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 2 యూనిట్లు ఇస్తారు. మనం 52 యూనిట్ల లెక్కన గత 3 సంవత్సరాల నుంచి 154 యూనిట్లు తీసుకొచ్చాం. దీని ద్వారా దాదాపు 2500 3000 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఫార్మాట్లోనే వచ్చినాయండి స్టేట్ గవర్నమెంట్కి. సో ఇంత చేస్తేనే మన రెవెన్యూ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారని ఇదే తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ మనకు వచ్చే రెవెన్యూస్ని జగన్ గారు ఇందాక మన విశ్లేషకులు మాట్లాడుతా జగన్ గారు ఆదాయము ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చూపించలేదన్నారు. బహుశా ఆయన జగన్ గారు ప్రెజెంటేషన్ చూడలేదనుకుంటా. కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి, మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నామనే దాని మీద క్లియర్గా FRBM లిమిట్స్ ఎంత ఉన్నాయి అనే దాని మీద క్లియర్గా గత 10 సంవత్సరాల నుంచి కాదు 95 నుంచి కూడా మనం క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఏ ఊర్లో అయినా కానీ మనం అనేక బ్యాంకులు కానివ్వండి, కోఆపరేటివ్ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ చిట్లు అయినా చూస్తాం. రూపాయి వడ్డీ మాత్రమే నేను ఇవ్వగలను, నేను మళ్ళీ తిరిగి కట్టగలను అన్నాడు. బంగపోయి డబ్బులు 1 రూపాయి మీద తెచ్చుకోవడానికి నానా కష్టపడతాడండి. ఎగ్గొట్టిపోయేవాడు 10 రూపాయలు వడ్డీ అంటాడు, 1 నెల తర్వాత బోర్డు తిప్పేస్తాడు. 2014లో చాలా మంది మర్చిపోయిన విషయం, మేము కూడా మర్చిపోయిన విషయం ఏంటంటే 50 సంవత్సరాలకే ఎస్టీలకు పెన్షన్ ఇస్తాను 1000 రూపాయలు అని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. కనీసం దాని గురించి 2019 వరకు ఆయన మాట్లాడలేదు. ఆ మేనిఫెస్టో కాపీ నేను పంపిస్తాను. ఇదే మేనిఫెస్టో కాపీ మీద జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆ రోజున సంతకాలు చేశారు. ఆ రోజున అందరికి వెళ్ళి ఈ రోజున బీజేపీ ఈ మేనిఫెస్టో మేము కూడా ముట్టుకోము, ఇది ఒక అంటరాని మేనిఫెస్టో అని పక్కకెళ్ళింది అంటే కారణం ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడనే నమ్మకం లేక. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ ఏదైతే జనసేనకు సంబంధించి దీని మీద అంచనా ఉందా మీకు, ఇంత బడ్జెట్ అవుతుంది అన్నటువంటిది, ఇంతకంటే తక్కువే అవుతుంది అనుకుంటున్నారు? పెద్దలు శ్రీధర్ గారు కానీ ఇందాక మన వాళ్ళంతా చెప్పిన విషయం ఏంటంటే బడ్జెట్ చెప్తున్నారు. తర్వాత ఏంటంటే బీసీలు ఉంటే మొత్తం బీసీ మహిళలు, లేకపోతే ఇలా టోటల్ మేము ఎవరికైతే ఇస్తామన్నామో వాళ్ళందరూ ఓవరాల్ మెంబర్స్ చెప్తున్నారు, అగ్రిగేట్ మెంబర్స్. కానీ మేమేం చెప్తున్నాం అంటే అందులో ఎలిజిబుల్స్ ఇస్తాం కానీ నాన్ ఎలిజిబుల్ కాదు, అగ్రిగేట్ మెంబర్ అవ్వదు. 1. 2,
మేము 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నప్పుడు నిరుద్యోగ వృత్తి 3,000 పడదండి ప్రతి ఒక్కరికి. మొత్తం ఆ నెంబర్లు చూపించిన బడ్జెట్ అంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 20 లక్షల ఇచ్చేయలేరు కదా ఉద్యోగాలు, అది వచ్చాక నిరుద్యోగం రాదు. ముందైతే డబ్బులు ఇవ్వాలి కదా, ఫస్ట్ ఇచ్చాక కదా, తర్వాత వాళ్ళకు ఉద్యోగం వచ్చాక. సాయి గారు ఒక నిమిషం అండి. ఒక ఉద్యోగం క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావరేజ్ న 75 లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలండి. ఒక ఉద్యోగం క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పండి వాళ్ళ లెక్క ఏంటో చెప్పండి. యావరేజ్ లెక్క లేదు సార్. ఒక్కొక్క చోట ఒక చిన్న జీడిపికల ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా దానికి మహా అయితే 15 లక్షలు అవుతుంది, దాంట్లో 10 మంది ఉద్యోగం చేస్తారు. కాబట్టి యావరేజ్ వేరు. యావరేజ్ అనేటువంటిది మనం అలా కంపేర్ చేయడానికి ఉండదు. అందుకే మేము స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమల మీద ఫస్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉద్యోగం క్రియేట్ అవుద్ది. వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లోనే క్రియేట్ చేస్తాము. ఉద్యోగాలు క్రియేట్ చేసి కొద్ది కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షనర్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. అండ్ ది సేమ్ టైం స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి సత్వరం పెరగడానికి తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే పావర్టీ ఆటోమేటిక్ గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. అంటే ఎలిజిబుల్స్ తగ్గుతూ ఉంటారు, వాళ్ళకి పథకాలు అవసరం ఉండవు, ఆటోమేటిక్ గా వాళ్ళ బడ్జెట్ తగ్గుద్ది. అండ్ ది సేమ్ టైం ఇమీడియట్ గా రాగానే ఆకాశం నుంచి ఖచ్చితంగా మేము ఇన్కమ్ తేము, అవసరమైతే ఒక్కొక్కసారి అప్పు తేవచ్చు, కానీ 5 సంవత్సరాల్లో మేము అప్పుని బ్యాలెన్స్ చేస్తాము. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లాగా ఈ రోజు తలసరి అప్పు 8 లక్షలు మేము పెట్టము, 13 లక్షల కోట్ల అప్పు ఇవాళ పెట్టారు. వైసీపీ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా మేము 18 సంవత్సరాల్లో బాలబాలికల మీద ఉండేటువంటి రేపుల విషయంలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది, మేము అది కంటిన్యూ చేయము. అలాగే బీసీలకు కానీ లేకపోతే ఈ యొక్క ఎస్సీలకు కానీ వాళ్ళ యొక్క వ్యక్తులు కూడా చనిపోయినప్పుడు డాక్టర్ సుధాకర్ కానీ లేకపోతే అక్కడ అమర్నాథ్ గౌడ్ కానీ ఇలాంటి వాళ్ళ మీద జరిగినటువంటి బీసీ వర్గాల మీద జరిగినటువంటి సామాజిక అన్యాయం కానీ రాజకీయంగా వాళ్ళ రిజర్వేషన్ లో జరిగినటువంటి అన్యాయాల మీద కానీ ఇవన్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తాను అని చెప్తే దాన్ని నేనేం చేయలేను. అవన్నీ కూడా మేము రివైడ్ చేస్తాము. సిస్టమ్ చేయడం ద్వారా ట్యాక్స్ వసూలు అనేటువంటిది పెరుగుతుంది. ఎక్కడైతే అసలు ఒకదానికి ఏమైనా పొంతనుందా? పొంతనంటే దేనికి చెప్పండి మీరు. ఇప్పుడు సంబంధించిన మాట్లాడుతుంటే సుధాకర్ అంటారు, అది దానికి దాని ద్వారా ఏమైనా డబ్బులు ఆగుతాయి? అబద్ధం కాదు కదా సార్, అది కాదు ఆ ఇన్సిడెంట్ తీసుకుంటే సామాజిక అభివృద్ధి అంశాల్లో ఇవాళ ఎస్సీలకి బడుగు బలహీన వర్గాలకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ జరిగినటువంటి సామాజిక న్యాయం కూడా ఒక సామాజిక అభివృద్ధికి అంశము. నేనేమి మామూలుగా విషయం కాదు. రామకృష్ణ గారు ఒక మాట వినండి సార్, మనం జాతిని ఉద్దేశించి ప్రసంగించామనుకోండి జనం నవ్వుకుంటారు. పాయింట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఈ మొత్తం కలిపితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది, నెలకి 13,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా అవసరం అవుతుంది. అది పెట్టడానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఏదన్నా ఇస్తానని కానీ లేదంటే ఏదైనా ఓ ప్రణాళిక తయారు చేసుకుని కానీ ఉన్నారా? అది జనానికి తెలియాల్సిన. ఖచ్చితంగా మాకు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అయితే ఉన్నాయండి. కూటమిలో ప్రభుత్వంలో భాగంగా అక్కడ మోడీ గారి ఆశీస్సులు కూడా మాకైతే ఉన్నాయి. మీకు హామీ ఇచ్చారా? అటువంటి సమాచారం ఏది నా దగ్గర లేదండి. మరి ఎలా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా ర్యాండమ్ గా అది జరుగుతుంది ఎప్పుడైనప్పటికీ కూడా. మాకు సంబంధించినటువంటి బడ్జెట్ మేము చూసుకోగా, అలాగే కొంచెం అప్పు చూసుకోగా, ఇలా అన్ని కోణాల నుంచి కూడా సమస్య ఏంటంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇదివరకు ఇలాగ చెప్పినటువంటి సంపూర్ణ రుణమాఫీ 2 కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకని? డబ్బులు సంపద ఆనాడు సృష్టించబడలేదని చెప్పేసి ఆయనే ఉన్నది అప్పుడు సీఎంగా. సంపద వల్ల కావట్లేదు మాకు కాబట్టి ఇవ్వలేకపోయాం అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చిందా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సజెస్ట్ చేశారా? లేదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఏమన్నా ఆలోచించి ఏమన్నా కొత్త రక సంపాదన ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు అన్ని ఆలోచించి అన్ని కోణాల నుంచి ఆలోచించే ఈ యొక్క పథకాలు కానీ మేనిఫెస్టో కానీ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మా మేనిఫెస్టోకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి దీని యొక్క రిలీజ్ చేసే టైంలో పబ్లిక్ కి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహాయం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మేము ఇమీడియట్ గా సృష్టించగలిగేటువంటి ఇన్కమ్ ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ మార్కెటింగ్ సెక్టర్ లో కానీ లేకపోతే అప్పటికప్పుడు చేసేటువంటి వాటిల్లో కానీ ఒకవేళ ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవ్వచ్చు, కానీ
ఇన్కమ్ జనరేటింగ్ పెరుగుతూనే ఉంటుందండి. సిస్టమ్స్ ఎప్పటికప్పుడు మేము సపరేట్ చెప్పండి. రైట్ మంచి పాయింట్. కృష్ణరాజు గారు, అట్లాగా సంపద వేగంగా వృద్ధి చెందడం సాధ్యమవుతుందా? సార్ ఇప్పుడు మన దేశంలో రెడ్ టేపిజం ఉంది, అవినీతి ఉంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే ఆచితూచి ఉండే పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో హఠాత్తుగా గ్రోత్ అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఫస్ట్ థింగ్ అండి అక్కడది. రెండోది, ఎవరైనా కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే వారు చంద్రబాబు నాయుడు మొహం చూసో లేకపోతే మోడీ గారి మొహం చూసో వచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కండ్యూసివ్ గా ఉందా, వాతావరణం కండ్యూసివ్ గా ఉందా, ముందు వాళ్ళకి కావాల్సింది ల్యాండ్ అండి. ల్యాండ్ ఉచితంగా ఇస్తున్నారా, తక్కువ రేటుకి ఇస్తున్నారా అది చూసుకోవాలి ముందు. తర్వాత నీరు చూస్తారు, విద్యుత్ చూస్తారండి. అక్కడ ఈ డెమోగ్రాఫిక్ కండిషన్ చూస్తారు, అక్కడ ముఖ్యంగా వాతావరణం కూడా చూస్తారు. మీకు హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ ఎందుకు అయిందంటే మీకు డెవలప్ అయిందంటే మొదట్లో అక్కడ వాతావరణం బాగుండేది కాబట్టి అక్కడ మీకు డెవలప్ అయింది. దీనికన్నా ముఖ్యం అంటే వర్క్ ఫోర్స్, వీళ్ళ నైపుణ్యత ఉందో చూస్తారు అక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే వస్తారు తప్ప ఎవరిని ఇన్వైట్ చేస్తే వచ్చారు మీకు. ఎందుకంటే మీకు తాజాగా మీకు ఒక సంఘటన జరుగుతోంది మీకు మన భారతదేశంలో. ప్రధాని మోడీ గారు టెస్లా ఎలాన్ మస్క్ గారిని ఇంప్రెస్ చేశాడు అనుకుందాం పోని. ఆయన ఉత్సాహపడాడు ఇండియాలో పెట్టుబడి పెడతామని చెప్పి. కానీ ఆయన ఈ అతి త్వరలో ఇండియా వస్తాను అని చెప్పిన వ్యక్తి హఠాత్ మనసు మార్చుకుని చైనా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే అక్కడ వాతావరణం బాగుంది, ఆయనకి అక్కడ అన్ని కూడా తక్కువగా లభిస్తున్నాయి, వేగంగా లభిస్తున్నాయి, అవినీతి తక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకుండా మనకి ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి, బిజినెస్ జరిగిపోతుంది అనేది ఎవరన్నా చెప్పారంటే నమ్మడానికి వీలు లేని అంశం అండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేటప్పటికి ఆయన విశాఖపట్నంలో సమిట్స్ పెట్టాడు. ఆయన దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించి ఆయన పెద్ద పెద్ద విందులు ఇచ్చి సమిట్ మీటింగ్లు పెడితే ఎన్ని వందల కోట్లు, నేను వేలు అంటలేదండి, ఎన్ని వందల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అక్కడ మనకి. 20 లక్షల కోట్లు వచ్చినాయి అంటున్నారు కదా. లేదండి, 1,00,000 కోట్లు రాలేదు. వస్తాయని చెప్పి అంచనా వేశారు, కొంతమంది పెడతామని చెప్పి వెళ్ళిపోయారు అంతే. మీరు విశాఖపట్నం సమిట్ సంబంధించి చాలా ఫేమస్ సంఘటన ఉంటుందండి అక్కడ మీకు. అక్కడ ఒక జర్నలిస్ట్ ఆయన అనకాపల్లి నుంచి విశాఖపట్నం ప్రతిరోజు వచ్చేవాడు. ఆయన స్ట్రింగర్ గా ఉండేవాడు చిన్న పత్రికకి, ఏమీ ఉండేది కాదు ఆయనకి. ఎవరన్నా ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగేవాడు, మళ్ళీ ఈవినింగ్ అనకాపల్లి వెళ్ళిపోయేవాడు. అటువంటి వ్యక్తికి ఈ విశాఖపట్నం సమిట్ లో ఒక కోటి తొడిగి, అతని పేరు పూర్తి కాదు కానీ ఆయన ఒక ఉత్తర కుమారుడు, ఆయనకు కోడి తొడిగి కొద్దిగా మేకప్ వేసి ఆయనతో దాదాపు 50 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇటువంటి బోగస్ పనులు చేస్తే మనకి ఎందుకు డెవలప్మెంట్ ఉంటుందండి? కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి హయాంకి వచ్చినప్పటికీ మీకు తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం 2023-24 సంవత్సరానికి వచ్చినప్పటికీ జిఎస్డిపి గ్రోత్ అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు దాదాపు 16.5% నమోదైంది. ఎట్లా నమోదవుతుంది? ఏమీ లేకపోతే మీకు ఎట్లా నమోదవుతుంది అంత వృద్ధి రేటు మీకు? అది అంటే ఒక విష ప్రచారం చేశారు. ఈ 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని రకాలుగా కూడా గ్రోత్ కనిపించింది, అన్ని కూడా డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించాయి. మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను సార్. మీకు భారతదేశంలో మొత్తం మీద దాదాపు 70,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాటెక్ పనులు జరుగుతూ ఉంటుంటే దాంట్లో 6.5 లక్షల కోట్ల రూపాయల పనులు ఒక ఏపీలో జరుగుతున్నాయి. భారతదేశం నుంచి ఎగుమతున్న మొత్తం ఎగుమతుల్లో 10% ఎగుమతులు ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఏపీ నుంచి దాదాపు 2,000 రకాల వస్తువులు, ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతుతున్నాయి. మీరు చెప్పినట్టు దాదాపు 18 లక్షల మంది కొత్తగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి యాడ్ అయ్యారు. 14 లక్షల పిఎఫ్ అకౌంట్లు యాడ్ అయ్యాయండి. ఇలా ఏ రంగం చూసినప్పటికీ కూడా మీకు ఇంకోటి ఏంటంటే ఈ దీంట్లో కూడా ఇచ్చారు, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి కూడా ఈ దీంట్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చారండి. నిజానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. రొయ్యలు చేపల ఎగుమతులు అగ్రస్థానంలో ఉంది. ఇలా అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ లో వృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిరుద్యోగ శాతం ఈ దీంట్లో ఇచ్చినట్టుగా 20% కాదండి. ఇది అక్కడ ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ శాతం 4.5 మాత్రమే. ఇలాగా ఒకవైపు రాష్ట్రంలో గ్రోత్ ఉంటే మేము వచ్చి మళ్ళీ అద్భుతాలు చేస్తామని చెప్పి ఎవరైనా చెబితే దాన్ని మనం ఎలా నమ్మాలి? గతంలో వారికి ఉన్న అనుభవం లేకపోతే వారి ద్వారా వచ్చిన పరిశ్రమలు ఏమున్నాయి గమనించాలి. అదేమీ లేకుండా వచ్చింది అంటున్నారు కదా, కియా తరహాలోనే వస్తాయని కదా.
అదేండి ఇప్పుడు ఒక కియానో లేకపోతే ఒక టొయోటానో వస్తే సరిపోదండి అది. అంటే ఇంకోటి విషయం చెప్పండి సార్, ఇక్కడ మీకు సాయి గారు ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి. దాన్ని మనం బేస్ చేసుకొని డెవలప్ అవ్వాలి తప్ప, ఇప్పుడు డెన్మార్క్ మీకు స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయండి. అక్కడ మీకు డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ అని చేశారు. అక్కడ ప్రధానంగా పాడి పరిశ్రమ కీలకమైంది అక్కడ. ఈవెన్ న్యూజిలాండ్ కూడా అట్లాగని చెప్పి అక్కడ వాళ్ళేమి పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళేమి ప్రయత్నించలేదండి అక్కడ. ఇక్కడ మనకు మన ఎంఎస్ఎంఈస్కి వచ్చేటప్పటికి రికార్డు స్థాయిలో మనకి ఎంఎస్ఎంఈస్ ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని లక్షలాది మందికి అక్కడ ఉపాధి లభిస్తుంది, కోర్టులతో ఉపాధి లభిస్తుంది అక్కడ. అంటే సర్వీస్ సెక్టర్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం కేవలం పరిశ్రమల మీదనే మనం డెవలప్ అవుతాం అని అనుకోవటం అనేది తప్పుడు భావనగా మనం భావించాలి. రైట్, మంచి పాయింట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ అదే కేంద్రం ఆశీస్సులు అన్న పదమే ప్రధానంగా స్ట్రెస్ అవుతున్నది. ఇక్కడ కేంద్రం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ముందు ఆ కేంద్రం డబ్బులు ఇచ్చి ఆ తర్వాత రికవర్ చేసుకుంటుందా? ఒకవేళ అలాంటి కేంద్రం వీళ్ళు ఏమైనా ఇంటర్నల్ గా హామీ తీసుకొని ఉంటే, మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి బీజేపీ జాతీయ నాయకులు ఎన్నికల సభలలో ఇదిగో మేము కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఈ సహాయాలు చేయబోతున్నామని చెప్పాలి కదా. ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ఇప్పుడు ఏమైనా చెప్తారేమో చూడాలి. ఇంకా సమయం కూడా తక్కువ ఉంది. ప్రధానమంత్రి గారి పర్యటన ఉందన్నారు, అది మళ్ళీ వాయిదా పడింది. ఇక్కడ కేంద్రం నుంచి హామీ అన్నది ప్రజల సమక్షంలో చెప్పగలిగితే దాన్ని మనం నమ్మడానికి అవకాశం ఉంటది. అంతర్గతంగా మాకేదో చెప్పారని బయటికి మాట్లాడితే దాన్ని నమ్మడానికి అవకాశమే లేదు. ఉన్న పరిస్థితులను బట్టి కేంద్రం కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్ని చట్ట ప్రకారం లెక్కల ప్రకారం చూసుకొని చేయాల్సి వస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్టు నిధులు కేటాయించేటువంటి అవకాశం అయితే ఉండదని నేను భావిస్తున్నా. ఇప్పుడు రాజధాని నిర్మాణము తీసుకొస్తారు. ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే దానికి నిధులు ఇస్తామన్నమాట వాస్తవము. పీరియడ్ అయిపోయా జూన్ 2 తేదీకి. అది కూడా ఇస్తారా? ఇవాళ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు అట్లాంటిది ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ జూన్ 2 గడువు అయిపోయినా కూడా అంతకుముందు మాట చెప్పాం కాబట్టి ఇదిగో మీరు రాజధాని నిర్మాణం చేస్తే ఇంతవరకు ఇవ్వచ్చు. ఇంకా పోలవరం ఎలాగో జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది గడువు ముగిసిపోయినా కూడా అది నిర్మాణం పూర్తయ్యేంత వరకు నిధులు ఇవ్వచ్చు. అందువలన ఇక్కడ అంతకు మించి ఇంపార్టెంట్ అయినటువంటి 2-3 అంశాలకు ఏదైనా సహాయము అన్నది కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కానీ నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇందాక కృష్ణరాజు చెప్పినట్టు కొన్ని 1,00,000 కోట్ల పైన కావాలి అంటే నీ దగ్గర రెవెన్యూ లేదు, ఏమీ లేదు. 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నీకు ఒక్కసారిగా తీసేసి అట్లా ఇచ్చేస్తారా? గారు వ్యవసాయంలో పెంచితే ఆటోమేటిక్ వస్తుంది, సర్వీస్ సెక్టార్ పెంచితే ఆటోమేటిక్ వస్తుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదని ఎవరు చెప్పారు? ప్రొడక్షన్ తీసుకోండి. 5 సంవత్సరాల క్రితం ప్రొడక్షన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పెరిగింది కదా ప్రొడక్షన్ కూడా. ఎవరు చెప్పారు? ఊరికే లెక్క. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తానే వ్యవసాయ రంగము అంటే 2 పంటలు పండాల్సింది 4 పంటలు పండుతాయా? పండవు కదా. డెవలప్ చేసే కొద్దీ ఎకరాలు విస్తీర్ణత న్యాచురల్ గా పెరుగుతూ వస్తది. అంతే తప్ప సడన్ గా పెరిగే అవకాశాలే లేవు. నువ్వు పోలవరం చంద్రబాబు నాయుడు వస్తానే 1 నెలలో కంప్లీట్ చేస్తాడా? రైట్, ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి మీరు ఒకసారి. ప్రాక్టికల్ గా వెళ్ళండి. ఓకే, నువ్వు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది జనంలో అనుకున్నప్పుడు మీకు ఓట్లు వాళ్ళు వచ్చి వేస్తే మీరు గెలుస్తారు అంటే అది వేరే అంశం. కానీ మీరు ఈ యొక్క పథకాలు పెట్టి వీటిని అట్రాక్ట్ చేసుకుని ఈ ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుంటాము అంటే జనం అంత నమ్మే పరిస్థితుల్లో ఏం లేరు. చెవులో పూలు పెట్టుకుని ఎవరు లేరు. అన్ని అర్థం చేసుకుంటున్నారు, అన్ని తెలుస్తున్నాయి ఎవరు వస్తే ఏం చేస్తారని. రైట్, ఫైనల్గా శ్రీధర్ గారు, రేపు పొద్దున అంటే క్రిందటిసారంతా కూడా మీరు అప్పులకే ఎక్కువ సమయం సరిపోయింది. ఇప్పుడు కొన్ని చివరికి అతి తక్కువగా మార్చాల్సి వచ్చినటువంటి పరిస్థితుంది. అవతల వాళ్ళకంటే 2014లో మీరు చేసినటువంటిది మీరు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు, సంపూర్ణ రుణమాఫీ చేయకపోవడం వల్ల దెబ్బతిన్నామని. ఇప్పుడు ఒక పెన్షన్ లాంటిది కనీసం వాళ్ళు 4,000 ఇస్తానన్నారు, అట్లాగే వికలాంగులకు 6,000 ఇస్తానన్నారు, అట్లాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు. అదైనా మీరు చెప్పలేకపోవడం వల్ల కమ్యూనిస్టుల భాషలో చారిత్రక తప్పిదం చేసుకుని ఆ తర్వాత ఆత్మశోధన చేసుకుంటారా?
సాయి గారు ఇక్కడ ప్రజలు చాలా విఘ్నులండి. ప్రజలు ఇప్పుడు కూడా అట్లాగే అనుకున్నారు మీరు 14. సాయి గారు ఇదే మీరు ప్రతిసారి కూడా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేం ప్రజల్ని తప్పు పట్టలేదు, ప్రజలుని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని మాత్రం చెప్తున్నాం. ఇక్కడ రెండోది ఏంటంటే 2009లో కానివ్వండి, 2019లో కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, చంద్రబాబు నాయుడు అధికార పక్షం కంటే ఎక్కువ హామీలు ఇచ్చుకుంటే వెళ్ళాడు. 2019లో కూడా మేము 15,000 అమ్మఒడి అంటే ఆయన 18,000 చెప్పాడు. సో 2009లో అయితే మనిషికి 1,500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి నగదు బదిలీ పథకం. సో ప్రజలు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తారండి. 2019లో ఆ రోజున ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే ఆ రుణమాఫీతో పాటు అనేక విధాలుగా మా దగ్గర కొన్ని లోపాలు కూడా జరిగినాయి. ఎందుకోసం అంటే మాకు ఎక్కువ టైం లేకపోవటం, జగన్ గారు జైల్లో 16 నెలలు ఉండి బయటకు వచ్చిన తర్వాత 6 నెలల ఎలక్షన్ ఉండటం, ఎలక్షన్ అయిపోయి బయటకు రాగానే వరుసగా 3-4 ఎలక్షన్లు జరగటం, దానంతటికి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మా దగ్గర అంత లేకపోవటం, క్యాండిడేట్ సరిగ్గా లేకపోవటం, ఎలక్షన్ లో మేము ఫస్ట్ టైం పోటీ చేయటం వల్ల మాకు ఎక్కడ ఏం చేయాలి, కొన్ని తాడిపత్రి లాంటి టౌన్ లో మాకు ఏజెంట్లు లేకపోవటం, ఇలాంటి చాలా 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 జరిగినాయి. సో దాన్ని మేము 5 సంవత్సరాల పాటు సరి చేసుకొని అధికారంలోకి వచ్చాం. ఇవాళ మేము ఏం చెప్తున్నాం, మా పాలన చూడండి, మేము ఏం చేసామో చూడండి, మా మీద నమ్మకం ఉంటే మీ ఇంట్లో కుటుంబంలో మంచి జరిగింది అని మీరు నమ్మితే, జరిగిందని నిజంగా భావిస్తే. అంటే రాజకీయాలలో హత్యలు ఆత్మహత్యలు అని 2 ఉంటాయి సార్. రాజకీయాల ఆత్మహత్యలే ఉంటాయి ప్రధానంగా. సాయి గారు నేను అదే చెబుతున్నా. ఆత్మహత్యలు హత్యలు ఎట్లా 17 సీట్లు వచ్చినా చాలు సరిపోతుందిలే అని 25 సీట్లు వదులుకుంటాం ఆత్మహత్య. సో మేమేం చెప్తున్నాం ఇక్కడ, సీటీ విషయం వేరు. నిరుద్యోగులు ఇవాళ నిరుద్యోగుల్లో ఫస్ట్ నెంబర్ 1% ఉంది దేశంలో. అంటే మానవ వనరులు సద్వినియోగం చేసుకోలేదు, మానవ వనరులు సద్వినియోగం చేస్తామని చెప్తున్నాం. రైతు ఆత్మహత్యల్లో 3 స్థానంలో ఉంది దేశంలో. అంటే రైతులు సద్వినియోగం చేయలేదు, లాభదాయకంగా చేయలేదు, రైతులు లాభదాయకంగా చేస్తామని చెప్తున్నాం. ఈ రకంగా మనం ఇన్కమ్ పెరుగుతుందని చెప్తున్నాం అండి. ఇమీడియట్ గా ఇన్కమ్ పెరిగిన రోజుల్లో ముందు ఇన్కమ్ పెంచుతాం, తర్వాత గ్రాడ్యువల్ గా సెట్ చేసి లా అండ్ ఆర్డర్ సెట్ చేసి అన్నిటినీ సెట్ చేసిన తర్వాత భారీ పరిశ్రమ వచ్చేలాగా చేసి గ్రాడ్యువల్ గ్రోత్ వచ్చేలా చేస్తామని చెప్తున్నాం అండి. ఇది మేము బ్యాలెన్సింగ్ లో చెప్తున్నాం. చెప్పండి ఆయన చెప్పండి. 25 సీట్లు 21 సీట్లు అంటే మేము ఖచ్చితంగా మేము ఆలోచించాలండి. ఆపడానికి కంటే పైగా మీరు లాస్ట్ ఛాన్స్ అన్నారు సాయి గారు. మీరు 25 సీట్లు అంటే మేము విచక్షణాత్మకంగా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మేము ఆలోచిస్తున్నాం. చెప్పండి కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి శ్రీధర్. సో ఇక్కడ మీకు నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మేము ఎంత ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొచ్చామని నేను చెప్తా. 2019లో మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇరిగేటెడ్ ల్యాండ్ ఎంత, ఇవాళ ఇరిగేటెడ్ ల్యాండ్ ఎంత? చెప్పండి సార్ ఒక్కసారి. మీరు మాట్లాడేశారు కదా, ఆయన చెప్పనియండి. ఇవాళ రోజున ఆయన చెప్పనియండి. ఇరిగేటెడ్ ల్యాండ్ ఎంత పెరిగింది, సో ఏ విధంగా సాధ్యమైంది, ఎట్ ద సేమ్ టైం ఏమి చెప్పనేయండి సార్. మాట్లాడుకోవు, వ్యక్తిగతంగా వద్దు. ఏం మాట్లాడతారండి ఆయన? మీరు చెప్పండి. మీరు మాట్లాడారు కదా, ప్రజలకు సంబంధించిన రామకృష్ణ గారు ఆయన చెప్పనియండి. నేను 2014లో కాంగ్రెస్ పార్టీ చేసిన దాని గురించి మాట్లాడితే ఈయన భుజాలు తడుపుకుంటున్నాడు. ఇంకేమో మాట్లాడారు. మీరు చెప్పండి, ఇరిగేషన్ ల్యాండ్ ఏంటంటారు? ఇరిగేషన్ ల్యాండ్ 80,000 హెక్టర్స్ పెరిగిందండి దాదాపు అప్పటికి. కానీ ప్రొడక్టివిటీ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పెరిగింది, దాదాపు 10% ఎక్కువ ప్రొడక్షన్ పెరిగింది. ఎందుకోసం అంటే మనం చేసిన విధానం, అంటే ట్యాంకులు ఫుల్ చేయటం, లేకపోతే ఎక్కడ ఏది కావాలనేది చూడటం, ఇది ఒకటి. రెండోది ముఖ్యంగా ఇందాక మన కృష్ణరాజు గారు చెప్తూ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఆ ఏపీ నెంబర్ 1 ఉందన్నారు. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి పెద్ద ఎత్తున చేస్తానని చెప్పి దొనకొండ దగ్గర ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు శ్రీని ఫుడ్ సిటీ ఏదో పెడతానని ట్రై చేశారు. కానీ అదే బడ్జెట్ తో మేమేం చేసామంటే ప్రతి బేకరీ, ప్రతి ఇండస్ట్రీ ఎవడైతే 10 లక్షల నుంచి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడో లేదా ఎక్స్పాన్షన్ కి వెళ్తాడో 35% మేము ఎక్స్పాన్షన్ సబ్సిడీ కింద ఇచ్చామండి కోవిడ్. సో దీని వలన దాదాపు 1,40,000 నుంచి 1,50,000 యూనిట్లు ఎక్స్పాన్షన్ కి వెళ్ళి. సో దీని వల్ల ఏంటంటే చిన్న చిన్న ఐస్ క్రీమ్ యూనిట్లు, చిన్న చిన్న బేకరీలు, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా మంచి ప్రొడక్టివిటీకి వస్తాయి. సో ఇలాంటిది చేసుకొని ఇప్పుడు రైట్లీ సెట్, ఇప్పుడు మన కృష్ణరాజు గారు చెప్పినట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్న కొన్ని పారామీటర్స్ చూస్తారండి. ఫస్ట్ స్కిల్ సెట్ అవైలబిలిటీ ఏంటి, ఎలక్ట్రిసిటీ ముందుకెళ్ళాలి. కానీ ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతే బొక్కబోర్లో పడతామండి. 2014లో ఏం జరిగింది అనేది ప్రజలు ఆలోచించే ముందుకెళ్తారండి. కంక్లూడ్ చేయండి రామకృష్ణ గారు. అత్యంత టీవీ పరిశ్రమలకి అంత టైం కానీ అన్ని పారామీటర్స్ కానీ ఉండవు, దానివల్ల ఇమీడియట్ గా ఇన్కమ్ పెరుగుతూ ఒకటి. రెండు లేక నిరుద్యోగులు పట్టభద్రుల నిరుద్యోగిత శాతం నెంబర్ 1 స్థానంలో కానీ రైతుల ఆత్మహత్యలు 3వ స్థానంలో ఉండవు. దాని అర్థం ఏంటంటే అటు వనరులను వీళ్ళు సద్వినియోగం చేయలేదు, అండ్ ది సేమ్ టైం ఉన్న వనరులను కూడా అస్తవ్యస్తం చేశారు. మేము వాటిలన్నింటినీ కూడా సద్వినియోగం చేయడం ద్వారా ఇన్కమ్ పెంచుతాము, మా బడ్జెట్ పెంచుతాము. మూడో విషయం ఏంటంటే నేను చెప్పలేను సార్ దయచేసి ప్లీజ్. మూడో అంశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. మేము లా అండ్ ఆర్డర్ సెట్ చేయడం ద్వారా ఏవైతే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కన్ఫ్యూజింగ్ అట్మాస్ఫియర్ లేకుండా చేయడం కానీ వాటి ద్వారా మేము అట్రాక్ట్ చేస్తాము. అండ్ ది సేమ్ టైం అప్పు ₹1 కూడా చేయమని చెప్పట్లేదు. అవసరార్థం అప్పు చేసినప్పటికీ కూడా అది విచక్షణాత్మకంగా డెవలప్మెంట్ సెక్టర్ లో ఉండి డెవలప్మెంట్ లో మళ్ళీ దాన్ని తీర్చి దాన్ని బ్యాలెన్సింగ్ చేసే విధంగా చేస్తామని చెప్తున్నాము. అంతేగాని మేము ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా మేము చెప్పాలని అనుకుంటలేదు. వనరులు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, రామకృష్ణ గారు, కృష్ణరాజు గారు, లక్ష్మణ్ గారు, ఇది పరిస్థితి ఓవరాల్ గా. ఉత్పాదకత తగ్గిపోయింది. మేము ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉత్పాదకత పెంచి స్కిల్స్ పెంచి వాళ్ళకి ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాజకీయాలు అన్నటువంటిది ఇప్పుడు మేనిఫెస్టోల దగ్గరకు వచ్చేసినాయి. కేవలం 10 రోజుల సమయం ఉంది. ఎవరి మేనిఫెస్టో నమ్ముతారు, ఎవరిని నమ్ముతారు, ఇదే ప్రజలు తేల్చుకోవాల్సిన అంశం. వివిధ వర్గాల వాదన అయితే ఇలా ఉంది.